నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్ సర్కార్. రిషికొండపై భవనాలను ప్రారంభించిన మంత్రి రోజా, ఎంపీ వైవి సుబ్బారెడ్డి. పవన్ కళ్యాణ్ కు లేఖ రాస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి బలంగా కోరుకుంటుందంటూ లేఖ. తెలంగాణ బీజేపీలో టికెట్ పంచాయతీ. మల్కాజ్గిరి సీటును ఆశిస్తున్న ఈటెల, శ్రీశైలం గౌడ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాజీనామాతో వేములవాడలో రాజకీయాలు వేడెక్కాయి. వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ తన పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎక్స్-అఫిషియా మెంబర్ గా ఓటు వేయాల్సి ఉండగా ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండటంతో వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అప్పటి నుంచి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని వేగంగా పావులు కదుపుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఒక్క కౌన్సిలర్ ఉండగా బీఆర్ఎస్, బీజేపీ నుండి కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మల్కాజ్గిరి డివిజన్ కు చెందిన ఓ మహిళ వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టింది. తమ కాలనీలో పనులు జరగకుండా బీఆర్ఎస్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి అడ్డుకుంటున్నారంటూ తెలిపారు. తమ కాలనీలో డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని కార్పొరేటర్ కు అధికారులకు విన్నవించినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీలో సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కూర్చోపోని ఆయననే అన్నాడు. ఎవరన్నారమ్మా నేను కూర్చుంటా అన్నాను. ఎడ కూర్చోపోని రెచ్చగొట్టి ఈయన చేసే పని ఇది. ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తుంటాడు. ఇవాళ తెలిసింది సందులో నిల్చొని తిట్టిపోయిండు. ఏంటండి ఇది? వాళ్ళ మీద కొట్టనీక పోయిరు. కాలనీ ప్రెసిడెంట్ ఒక్క రోజు కూడా దీని మీద ఇష్యూ తీసుకోలే. వాళ్ళు చుట్టాలు కదా. ఆయన పద్మారెడ్డి 100 మందిని తీసుకొచ్చి వీళ్ళని కొట్టనీక పోయిండు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము, మీకు ఆ వీడియో పెడతా. కంప్లైంట్ ఇస్తే దేవేందర్ రెడ్డి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చు. 100 మంది వస్తే ఒక ప్రాణం పోతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి తల్లిదండ్రులు ఇద్దరు బాసాన్ని దొమనీక పోతారు. పిల్లల్ని ఏమన్నా చేస్తే 100 మందిని ఒక ప్రెసిడెంట్ తీసుకొచ్చి మీదికే చేస్తే కార్పొరేటర్ గా ఒక్కనాడు నువ్వు వాడు అడిగి పెట్టినావని నేను అడుగుతున్నా. నువ్వు ఇంకా ఫోన్ చేసి 100 మంది వస్తే దుమ్మి కేసు పెట్టేస్తే అది పెట్టాలని చెప్పంది. పోయి ఎందుకు వచ్చి అనకపోయి కేసు పెట్టొద్దని ఫోన్ చేపించి వాళ్ళు మాట్లాడుకుంటారని పంపించి మళ్ళీ చేసేది ఇప్పుడు ఇట్లా చేస్తున్నావు. జిహెచ్ఎంసీ చేస్తలేదని వాళ్ళ మీద చెప్తాడు. కాల్ రికార్డు ఉంది, మీకు ఇస్తాను. కర్ణాటక రాష్ట్ర విజయనగరం జిల్లా PLC ప్రభుత్వం పాఠశాలలో తెలుగు, కన్నడ మీడియం విద్యార్థులు తయారు చేసినటువంటి వివిధ విజ్ఞాన వస్తు ప్రదర్శన చూపులను ఎంతో ఆకట్టుకున్నాయి. విద్యార్థులలో దాగిఉన్న ప్రతిభను వెలికితీసేందుకు విజ్ఞాన వస్తువులు ప్రదర్శనశాల కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు తయారు చేసిన పాఠశాల, రాకెట్, విద్యుత్ శక్తి నమూనాలను ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామంలో శ్మశాన వాటికను ఎంపీపీ గద్దల యేసురత్నం ప్రారంభించారు. దహన సంస్కారాలకు తీవ్ర ఇబ్బందులు ఉండటంతో తిరువూరు ఎంపీపీ నిధుల నుండి శ్మశాన వాటికకు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాలలో అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ట్రాక్టర్ యూనియన్ సభ్యులు ధర్నా చేపట్టారు. గత కొన్ని రోజులుగా ట్రాక్టర్లకు ట్రిప్పులు లేక వెలవెలపోతున్నామని ట్రాక్టర్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా పాలన అధికారి నుండి పర్మిషన్స్ ఉన్నప్పటికీ కూడా ఇసుక తరలిస్తున్న క్రమంలో ఇతర గ్రామస్తులు ట్రాక్టర్ ని అడ్డుకుంటున్నారని తెలిపారు. ఉపాధి లేక ట్రాక్టర్ల ఫైనాన్స్ కట్టలేకపోతున్నామని ఇప్పటికైనా అధికారులు కలుగజేసుకుని తమకు న్యాయం చేయాలని ట్రాక్టర్ కార్మికులు కోరుతున్నారు. కర్నూలు జిల్లాలో మంత్రాలయం టీడీపీ టికెట్ పాలకుర్తి తిక్కారెడ్డికే ఇవ్వాలని కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో తిక్కారెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. పాలకుర్తి తిక్కారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా కూడా తిక్కారెడ్డిపైనే ఉన్నారని అన్నారు. టీడీపీ అధిష్టానం తిక్కారెడ్డికి టికెట్ కేటాయిస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బద్వేల్పట్నంలో రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు తయారు చేసిన పలు రకాల సైన్స్ ప్రాజెక్టులకు ఉపాధ్యాయులు పరిశీలించారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ రత్నం మాట్లాడుతూ, సర్ సివి రామన్ 1928లో కనుగొన్న రామన్ ఎఫెక్ట్ ప్రతీకగా ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి 28వ తారీఖున జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు.
నిత్య జీవితంలో సైన్స్ ఎంతో కీలక పాత్ర వహిస్తోందని, సైన్స్ లేని జీవితాన్ని ఊహించుకోలేమని అన్నారు. కృషి అభినందనీయము. మరి ఇంకొక పేరెంట్స్ మీరు కూడా 2 మాటలు స్కూల్ యొక్క చిన్నారుల యొక్క నైపుణ్యాన్ని గురించి, స్కూల్లో చదువుతున్న ఈ యొక్క విద్యార్థుల యొక్క విద్యాభ్యాసం గురించి 2 మాటలు చెప్తారమ్మా. వైసీపీ ప్రభుత్వం విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్. ఈ నేపథ్యంలో ఋషికొండపై నిర్మించిన భవనాలను మంత్రి ఆర్కే రోజా, ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. సుమారు 450 కోట్ల వ్యయంతో ఈ భవనాలను నిర్మించామని మంత్రి ఆర్కే రోజా తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించకుండా సేవ చేయించాలని అనుకున్నానని, మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి బలంగా కోరుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించారని, మీరు కూడా అదే ఆలోచనలో ఉన్నారని నమ్మాను. కానీ దురదృష్టవశాత్తు నాకు ఆ అవకాశం మీరు ఇవ్వలేదని ముద్రగడ పద్మనాభం లేఖలో పేర్కొన్నారు. నంద్యాలలోని పొగాకు కంపెనీ సమీపంలో ఉన్న ఇనుప సామాన్ల షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీలో టికెట్ పంచాయతీ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ను బీజేపీ అధిష్టాన ఈటెల రాజేందర్ కు కేటాయిస్తారన్న సమాచారంతో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అసంతృప్తితో ఉన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును శ్రీశైలం గౌడ్ ఆశిస్తున్నారు. దీనితో అధిష్టానం మీద శ్రీశైలం గౌడ్ గుర్రుగా ఉన్నారు. త్వరలోనే తన అనుచరులతో సంప్రదించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.